మారుతున్న కాలంలో కాలుష్యం ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అయితే ఇందులో వాహనాల నుండి వస్తున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ నేవీ రిటైర్డ్ ఉద్యోగి కనిపెట్టిన పరికరం ఇప్పుడు మంచి ఫలితాలనిస్తోంది. వీటిని వినియోగించడం ద్వారా సుమారుగా గాలిలోకి విడుదలయ్యే కాలుష్యం 50 నుంచి 60% వరకు తగ్గిస్తుందని పొల్యూషన్ కంట్రోల్ పరికరం ఇన్వెంటర్ సత్యనారాయణ చెప్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ట్రయల్ రన్ పూర్తి చేయగా కొన్ని ఆటోలకు వీటిని ఫిక్స్ చేసి నడుపుతున్నారు. వాటి నుంచి విడుదలయ్యే పొల్యూషన్ శాతం తగ్గుతున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం ధృవీకరించింది. ఈ పొల్యూషన్ డివైస్ ఏ బండికి వేస్తే ఆ బండిలో ఉన్నటువంటి మొనాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ ఇందులో కలెక్ట్ అవుతుంది, కార్బన్ కంటెంట్ ఇందులో కలెక్ట్ అవుతుంది, నైట్రేట్స్ కలెక్ట్ అవుతాయి, సల్ఫర్ కంటెంట్ కలెక్ట్ అవుతుంది, ఇంకా అదర్ కంటెంట్స్ ఏమున్నాయి అన్నీ కూడా ఇందులో 60 to 70% ఇందులో కలెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే మనం పెద్ద బస్సుకి వేసాం అనుకోండి, ఒక లారీకో సుమారుగా ఒక 40,000 ఉండొచ్చు. అదే ఒక కామన్ ఇంకా చిన్నదైతే 30,000, 15,000 మినిమం పడుతుంది ఆటోకు కూడాను. ఎందుకంటే సైజు తగ్గుతుంది కానీ మ్యాన్ వర్క్ మాత్రం అదే వర్క్ అవుతుంది. ఒక కొత్త బండి కొన్నవాడు ఇది వేసుకుంటే 15 సంవత్సరాలు, ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయి మూలు పెట్టేసిన బండివాడు ఇది వేసుకోగలిగాడంటే ఇంకో 10 ఏళ్ల వరకు వాడి బండికి ఏమి అవ్వదు. వాడి బండి చక్రాలు బాగుండి టైర్లు బాగుండి బండి నడిస్తే ఈ పొల్యూషన్ అన్న సమస్య లేదు. గవర్నమెంటే ఏ మార్పు అయినా చేయాలి. దీనికి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వారు కమిటీ వేయండి. దీనికి మంచిదని మీరు నమ్మితే కొందరికి సబ్సిడీలు ఇవ్వండి. మెయిన్ ఆటోలు, చిన్న చిన్న వ్యాన్లు, 10-15 లక్షలు లోపు ఉన్న వెహికల్స్ అన్నిటికి కూడా పాత బళ్ళు వాళ్ళందరికీ ఇవ్వండి.